ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఉమామహేశ్వరరావుకు సంబంధించి 17 ప్రాపర్టీలను అధికారులు గుర్తించారు. సామీర్పేటలో ఒక విల్లా, గట్కేసర్లో 5 ఫ్లాట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇవాళ ఉమామహేశ్వరరావును అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. రైట్, ఏసీబీకి చిక్కినటువంటి ఏసీపీ ఉమామహేశ్వరరావును కోర్టుకు తీసుకువెళ్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి లంచగొండిగా పేరుగాంచినటువంటి ఏసీపీ ఉమామహేశ్వరరావును ప్రస్తుతం కోర్టులో హాజరుపరిచినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఉమామహేశ్వరరావు నిన్న ముఖ్యమంత్రి కూడా తన ఇంట్లోనే అలాగే తన బంధువులు స్నేహితులలో కూడా ఏసీపీ నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మొత్తం ఏసీపీ అధికారులకు ఉమామహేశ్వరరావు అరెస్ట్ జరిగింది. మరి కాసేపట్లో కూడా అయితే కోర్టులో హాజరుపరుస్తున్నారు. ముఖ్యంగా నిన్న ఉదయం నుంచి కూడా ఏసీపీ అధికారులు ఉమామహేశ్వరరావు సోదరు రైట్ కుమార్, థ్యాంక్ యూ. రైట్ కుమార్, చెప్పండి. ఏసీబీ వలలో ఏసీపీ ఉమామహేశ్వరరావు చిక్కినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి కోర్టుకు హాజరుపరుస్తున్నట్టు కూడా చెప్తున్నారు. పూర్తి వివరాలేంటి? థ్యాంక్ యూ చందు. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుని నిన్న రాత్రి ఏదైతే ఏసీబీ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు అయితే ఉమామహేశ్వరరావు అయితే ఏసీబీ అధికారులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న ఉదయం నుంచి కూడా ఏదైతే ఉమామహేశ్వరరావు ఇంట్లో పూర్తిగా సోదాలు అయితే నిర్వహించారు. ఉమామహేశ్వరరావుకు సంబంధించిన 17 ప్రాపర్టీలు కూడా గుర్తించారు. అలాగే సామీర్పేటలో ఒక విల్లా, గట్కేసర్లో 5 ప్లాట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. 38 లక్షల నగదు, 60 తులాల బంగారం కూడా సీజ్ చేశారు. ఇప్పటి వరకు కూడా మార్కెట్ విలువ దీంట్లో చూసుకున్నట్టయితే అది 3 కోట్లు ఉంటుందని చెప్తున్నారు. బహిరంగ మార్కెట్ లో వీటి విలువ అయితే రెట్టింపు ఉంటుందని కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్పారు. ఉమామహేశ్వరరావుకు సంబంధించిన 2 లాకర్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. అలాగే ఏదైతే ఈ నిన్న ఉదయం నుంచి జరిగిన ఈ సోదాల్లోనే మొత్తం ఉమామహేశ్వరరావు అక్రమ ఆస్తులు కూడా బయటపడడంతో నిన్న రాత్రి అతను అయితే అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో ఉమామహేశ్వరరావు అయితే కోర్టులో హాజరుపరుస్తున్నారు. ముఖ్యంగా ఉమామహేశ్వరరావు ఇంట్లో దొరికిన ఏదైతే ఈ డాక్యుమెంట్స్ కావచ్చు, బంగారం కావచ్చు, ఇందులో ముఖ్యంగా గోనె సందీప్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా దొరకడంతో కూడా ఈ కేసు ఒక కీలక మలుపు అయితే తిరిగింది. ముఖ్యంగా గోనె సందీప్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక కీలక వ్యక్తి కూడా మన గతంలో మనం అయితే చూసాము. ఇప్పుడు ఏదైతే ఉమామహేశ్వరరావుకు సంబంధించి కూడా ఏదైతే పలు కేసుల్లో ఉమామహేశ్వరరావు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆ సమయంలోనే భారీగా డబ్బులు డిమాండ్ చేస్తూ ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే మరొక పక్క ఇన్ఫ్రాటెక్ 1300 కోట్ల స్కామ్ లో 3500 మంది బాధితులు అయితే ఉన్నారు. ఈ కేసు కూడా 2 ఏళ్ల నుంచి కూడా సిసిఎస్ లో ఉంది. దీనికి కూడా ఉమామహేశ్వరరావు ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు. ముఖ్యంగా బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారని కూడా ఒక ఆరోపణ అయితే ఉంది. ముఖ్యంగా ఏసీబీ అధికారులు కూడా సాహితీ ఇన్ఫ్రాటెక్ బాధితులను పిలిచి వాళ్ళకి జరిగిన అన్యాయం అంటూ ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తామని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఏదైతే మరి కాసేపట్లో కూడా ఉమామహేశ్వరరావు అయితే కోర్టులో హాజరుపరచనున్నారు. చంద్ర. రైట్ కుమార్, థ్యాంక్ యూ.